కొంచెం క్లోజ్ మేడం మీరు ఈరోజు ఈ స్వయంవరం అనే షార్ట్ ఫిలిం తీసాము. దానికి ట్రయల్ లాంచ్ చేసాము ఈరోజు. దానికి చీఫ్ గెస్ట్కి వచ్చి ట్రయల్ లాంచ్ చేసిన అఖిల భారత చిరంజీవిత వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ రమణ స్వామినాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీనికి ఎప్పుడు నేను అభిమానించే రమణ స్వామినాయుడు గారు ఆవిష్కరిస్తే బాగుంటుందని చెప్పి ఆయన కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే శివ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఉండి మొత్తం ఎడిటింగ్ కానీ డబ్బింగ్ కానీ అన్నీ ఆయనే చేయించారు. ఆయనకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అయితే ఈ షార్ట్ ఫిల్ము అనుకున్న దానికంటే బాగా చాలా చూస్తానికి కనువిందుగా ఉన్న దానికి వెంటానికి వినసొంపుగా చేశారు సుకుమార్ రెడ్డి గారు. సార్ మీకు చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. ఆయన ఓన్గా దీన్ని తీసుకుని అది చేయటమే కాకుండా ఒక సాంగ్ 2 లైన్స్ ఇచ్చారు. అది అందరికీ బాగా నచ్చింది. ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా హీరోయిన్ దాక్షాయిని. ఎంతోమంది నాకు ఉన్న అలవాటు ఏంటంటే ఓ పట్టణ ఎవరు నచ్చరు, అందరినీ నెతికి ట్రై చేస్తుంటారు. స్వామినాయుడు గారిని కూడా చాలాసార్లు ప్రెషర్ పెట్టిన ఈ విషయంలో ఆర్టిస్టుల కోసం. అట్లా చివరికి ఒకటి అన్నీ కలిసి వస్తాయి అనడానికి నిదర్శనం రేపు అనగా కూడా వాళ్ళ ఆర్టిస్టులు దొరకలేని పరిస్థితి. ఆ ముందు 3 రోజుల ముందే ఈ దాక్షాయిని ఒక ఇన్స్టాగ్రామ్లో చూసి ఆమె ఐడి తీసుకుని ట్రై చేసి పట్టుకున్నాను. చాలా అద్భుతంగా నటించావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, అది మాత్రం కన్ఫర్మ్. అలాగే హీరో కూడా అసలు రేపు స్టార్ట్ చేస్తాను కానీ హీరోని ఆల్రెడీ నాకు యాక్టింగ్ నచ్చకపోతే మార్చేశాను. దానికి మా ఫ్రెండ్ విష్ణు చాలా హెల్ప్ చేశాడు ఆ హీరోని సెట్ చేయడం. అందుకనే ఈ షార్ట్ ఫిల్మ్కి కొంచెం అదనపు బలం అయింది అది హీరో రావటం. అతను ఈరోజు రాలేదు. అట్లా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. మన రవి గారు సినిమా చిన్నది షార్ట్ ఫిల్ము అని చెప్పారు. నాకు అసలు తెలియదు. స్వామినాయుడు గారు చెప్పారు మనం చేయాలి, అదే డిసైడ్ అయ్యాను. చేశాను. చేస్తూ చూస్తే మాత్రం అది చిన్నది అని నాకు అనిపించలేదు. దానికి ఏం చేయాలో అది చేశాను. ఇప్పుడు మంచి అవుట్పుట్ వచ్చింది. ఇది స్వామినాయుడు గారు మన బ్యాక్ ఎండ్లో ఉండి పనిచేయడం వల్లే ఇంత ఇది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్తే అండి. సార్ నన్ను ఫస్ట్ డే కలిసిన రోజు సార్ నాకు బెస్ట్ క్వాలిటీ కావాలన్నారు. సో నాకు ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఈరోజు అవుట్పుట్ చూసిన తర్వాత నాకు ఇంకా బెస్ట్ అనిపిస్తుంది. చాలా బెస్ట్. థ్యాంక్ యూ సార్. రవి సార్ నాకు ఈ ఛాన్స్ కల్పించినందుకు చాలా థ్యాంక్స్. ఇది నా ఫస్ట్ షార్ట్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ. రమణ స్వామినాయుడు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. స్వయంవరం ఈరోజు టీజర్ రిలీజ్ నా చేతుల మీద చేసినందుకు ఈ యూనిట్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిత్ర నిర్మాత శ్రీ వేణుమాధవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా మెగా సోదరులందరినీ కూడా వెన్ను తట్టి వెనకుండి ఎప్పటి నుంచో మాకు అండగా ఉన్న వేణుమాధవ్ గారు ఈవేళ ఈ స్వయంవరం షార్ట్ ఫిల్మ్కి నిర్మాతగా ఉండటం, ఆయన ఎంతో సహకరించడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ హీరో చాలా బాగా అద్భుతంగా నటించారు. ఒక సినిమా చూసినట్టుగా అనిపించింది నాకు. ముఖ్యంగా హీరోయిన్ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఈ 4-5 సినిమాలు చేసిన హీరోయిన్ లాగా నటించింది. ఆవిడకి ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. డెఫినెట్గా ఈ తెలుగు పరిశ్రమలో ఒక మంచి హీరోయిన్గా ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పడానికి ఈ సినిమాయే ఉదాహరణ. చాలా బాగా నటించారు, మీరు చాలా బాగా చేశారు. నేను ఇంకా చాలా సినిమాలు చేశారేమో అనుకున్నాను, ఇదే ఫస్ట్ అని చెప్తున్నారు ఆవిడ. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చేశారు. అదేవిధంగా ఈ సినిమాకి మ్యూజిక్ కోసం ఆయన అడగగానే సుకుమార్ రెడ్డి గారు వెంటనే ఆయన ఒప్పుకోవడం, చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా షార్ట్ ఫిలిం అని చెప్పగానే
ఎటువంటి ఆలోచన లేకుండా ఆయన వెంటనే ఒప్పుకుని చాలా అద్భుతంగా దీనికి మ్యూజిక్ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి ఎప్పుడు రుణపడి ఉంటామని సుకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన శివ గారు ఎడిటింగ్ డబ్బింగ్ కూడా ఏదో పెద్ద సినిమా చేసినట్టుగా చేశారు. చాలా చాలా బాగుంది. ఇకపోతే ఈ సినిమాకి ఈ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించిన మన కందుల రవి గారు. కందుల రవి గారు ఎప్పటి నుంచో మెగా కుటుంబానికి అండగా ఉండి వారు అనేక విధాలుగా సేవలు చేశారు. మంచి మనసున్న వ్యక్తి, నిజాయితీపరుడు, నిగర్వి, చాలా నిడారంభంగా ఉంటారు, మంచి మనసుతో ఉంటారు. అంటే ఎంతో నిజాయితీగా ఉండే వ్యక్తి. ఆయన ముక్కుసూటిగా ఉంటారని చెప్పడానికి మీ సినిమాయే ఉదాహరణ. చాలా కష్టపడి ఫస్ట్ టైం ఆయన ఉన్న ప్లేస్ వదిలేసి సిటీ వచ్చి రాత్రి పగలు నిద్రపోకుండా ఒకరోజు నేను అడిగాను ఆయన్ని, ఏమంటే మీరు ఏమన్నా రాజమౌళిలాగా సినిమా తీస్తున్నారా, రాజమౌళి గారి లాగా అసలు అంత బిజీగా ఉన్నారంటే మా ఫోన్లో ఎవరు ఎత్తట్లేదు, డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు, అన్ని పనులు కుటుంబాన్ని వదిలేశారు, మీకున్న బిజినెస్ వదిలేశారు, ఇంత లీనమై చేస్తున్నారంటే చెప్పి అడిగాను. నేనేం చేసినా అలాగే చేస్తానని చెప్పారు. మీరు చూస్తారు కదా, సినిమా చూసిన తర్వాత మాట్లాడుతున్నా అన్నారు ఆయన. ఇవాళ సినిమా చూశాను, ఇలా టీజరే ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకా షార్ట్ ఫిల్మ్ ఫుల్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుందని అర్థమైపోతుంది. డెఫినెట్గా ముఖ్యంగా ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి ముఖ్య ఉద్దేశం కందుల రవి గారు రాబోయే కాలంలో మంచి రచయితగా, మంచి దర్శకుడిగా ఎదగాలని, చిత్ర పరిశ్రమలో ప్రవేశించాలనే ఉద్దేశంతో ఆయన్ని నిరూపించుకోవడం కోసం ఈ షార్ట్ ఫిల్మ్ తీయటం. దీనికి సహకరించిన వేణుమాధవ్ గారికి, ఇంకా వారి బృందం చాలా మంది ఉన్నారు, ఇక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్వయంవరం దానికి రచన, దర్శకత్వం, స్క్రీన్ ప్లే వహించిన కందుల రవి గారు ఇంకా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఈ స్వయంవరం షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యు సార్. థ్యాంక్ యూ సార్. మనం ఏదన్నా ఫస్ట్ వేణు నేను మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ప్రొడక్షన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. కానీ నన్ను పూర్తిగా నమ్మి మొత్తం నాకే వదిలేశాడు వేణు. అటువంటి ఫ్రెండ్ నిజంగా ఉండడు. ఫ్రెండ్ అనకూడదు కానీ అసలు మనిషే ఉండడు. ఏది పట్టించుకోడు. నీవు చేయదగైనా పూర్తి నమ్మకం నా మీద ఉంది, 100%. యాక్చువల్ నా తల్లిదండ్రులకు కూడా లేదు అంత నమ్మకం నా మీద పెట్టండి. నిజంగా థ్యాంక్స్ చెబుతున్నాను నేను సభాముఖంగా. 2, ఒక కథని ఏదన్నా చేద్దామని అనుకున్నప్పుడు అది కంటెంట్ ఉండి దానికి ఒక మీనింగ్ ఉంటేనే చేయాలని నా ఉద్దేశం ఎప్పుడు ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఉన్నప్పుడు నేను మా మిస్సెస్ కొంచెం ఇట్లాంటి భావాలన్నీ ఎక్కువ. ఆ డైలాగ్స్ అన్నీ ఆవిడ రాసి ఒక పేపర్ మీద ఇట్లా తీద్దామని చెప్పింది. చెప్పినప్పుడు డైలాగ్స్ బాగున్నాయి, కానీ ఇది సినిమాటిక్గా మనం తీయాలంటే అది యూత్ ఉండాలి అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్న టైంలో మా అబ్బాయితో పాటు ఐఐటీలో చదివే కుర్రాడు ఇచ్చేందు, చాలా ప్యాషన్ ఉన్న వ్యక్తి, సినిమా ఫీల్డ్ కానీ ఏదన్నా. పాపం ఐఐటీలో IIITలో కర్నూలులో చదివి కూడా ఈ ఫీల్డ్కి వచ్చేసాడు. తర్వాత సూర్య, అతను కూడా చాలా నిదానస్తుడు, ఏ పని చెప్పినా చేస్తాడు. అట్లా కాకోకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే వ్యక్తి. తనకు కూడా చాలా క్రియేటివిటీ ఉంది. వీళ్ళిద్దరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అప్పుడు సినిమాటిక్ టైంలో నేను సినిమాటిక్లో రాయాలని చెప్పి వీళ్ళిద్దరికి మా ఇంటికి తీసుకొచ్చి 3 రోజులు మా ఇంట్లో పెట్టుకుని దీని లైన్ రాయడం జరిగింది. చాలా అద్భుతమైన లైన్ ఇచ్చారు. థ్యాంక్స్ చందు అండ్ సూర్య. వాళ్ళిద్దరితోనే నా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, నేను మర్చిపోయినందుకు ఒకసారి సారీ చెప్పుకుంటూ సరే సభకు తెలియజేస్తాను.